మన టాలీవుడ్లో కమెడియన్స్ ప్రస్తుతం ఎలా ఉన్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కమెడియన్ బ్రహ్మానందంకి భార్యగా పలు సినిమాల్లో తన మార్కు కామెడీతో అలరించిన నటి హేమ ప్రస్తుతం ఇలా ఉన్నారు. అలాగే యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా కొనసాగిన ఝాన్సీ దెన్ అండ్ నౌ. ఇక మరో ఫీమేల్ కమెడియన్ సురేఖ వాణి అప్పుడు ఇప్పుడు. ఇక పలు కామెడీ ఓరియంటెడ్ సినిమాలతో అలరించిన నరేష్ దెన్ అండ్ నౌ. అలాగే సీనియర్ యాక్టర్ గిరిబాబు, అతని కొడుకు రఘుబాబు. అలాగే రైటర్గా యాక్టర్గా మంచి గుర్తింపు పొందిన పోసాని కృష్ణమురళి. అలాగే 3 దశాబ్దాలుగా తన కామెడీతో అలరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి అప్పుడు ఇప్పుడు. ఎదుటివారి బుర్ర తినే క్యారెక్టర్లో హాస్యాన్ని పండించిన శ్రీలక్ష్మి దెన్ అండ్ నౌ. అలాగే వెన్నెల సినిమాతో వెండితెరకి పరిచయమైన వెన్నెల కిషోర్. ఇక రాజుగారి గది, ప్రేమ కథా చిత్రం, సప్తగిరి ఎల్ఎల్బి వంటి సినిమాలతో మంచి కమెడియన్గా గుర్తింపు పొందిన సప్తగిరి దెన్ అండ్ నౌ. ఇక దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో తన హాస్యాన్ని పండించిన హాస్య బ్రహ్మానందం ప్రస్తుతం ఇలా ఉన్నారు. అలాగే బోరింగ్ పాపగా నిక్నేమ్ ఉన్న యాక్ట్రెస్ జయలలిత. ఇక మరో కమెడియన్ ధన్రాజ్ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు కదూ. అలాగే మాపల్లిలో గోపాలుడు సినిమా ద్వారా పులుసుగా పేరుగాంచిన వై విజయ దెన్ అండ్ నౌ. ఇక బ్రహ్మానందంకి భారీగా 30 తిప్పలు పెట్టించి 3 చెరువులు నీళ్లు తాగించే క్యారెక్టర్లో అద్భుతంగా నటించిన కోవే సరళ. అలాగే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్. ఇక కామెడీయే ప్రధానంగా హైలైట్ చేస్తూ హీరోయిజంకి కొత్త భాష్యం చెప్పిన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ దెన్ అండ్ నౌ. అలాగే అనేక సినిమాల్లో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందంతో కలిసి తనదైన హాస్యాన్ని మిక్స్ చేసి విశేషంగా అలరించిన బాబు మోహన్ ప్రజెంట్ లుక్ ఇలా ఉన్నారు. అలాగే అల్లరి సినిమాతో పరిచయం అయిన అల్లరి సుభాషిణి. ఆ తర్వాత కమెడియన్ శకలక్ శంకర్. రాజుగారి గదిలో ఇతని హాస్యానికి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వారు. ఇక మరో కమెడియన్ సునీల్ ప్రస్తుతం విలన్గా కూడా నటిస్తున్నారు. అలాగే కమెడియన్ ఆలీ దెన్ అండ్ నౌ. ఇక ఫైనల్గా గుండు సుదర్శన్